ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాక నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. దాన్ని మళ్లీ టీఆర్ఎస్ గానే ఉంచాలనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే 2022లో పార్టీ పేరును కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాక నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. దానిని మళ్లీ టీఆర్ఎస్ గానే ఉంచాలనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే 2022లో పార్టీ పేరును కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనమే, చాలా చర్చించాల్సిన అంశంగా మారినట్టు కనపడుతోంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘోర ఓటమిని చవిచూసింది. సో మూడోసారి కూడా అధికారంలోకి వస్తాము, హ్యాట్రిక్ గా విజయం సాధించబోతున్నాం, మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని అందరూ భావించారు, ఆ పార్టీ భావించారు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. సో ఆ ఓటమి తర్వాత పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఉద్యమానికి సంబంధించి కీలక నేతలు ఉన్నారో, పార్టీకి సంబంధించి అత్యంత కీలక నేతలు సీనియర్లు తెలంగాణ భవన్ లోనే ఒక చర్చ జరిగింది. బీఆర్ఎస్ అధినేత ఉన్న సమయంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగానే ఒక చర్చ జరిగింది. అసలు పార్టీ పేరును మార్చడం వల్ల మనకు ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగింది అనేది చాలా మంది సీనియర్లు ఒపీనియన్ వ్యక్తం చేశారు. అవకాశం ఉంటే మరోసారి టీఆర్ఎస్ గానే మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం నేపథ్యం కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో తెలంగాణ అనే పదం లేకపోవడంతో కొంత తెలంగాణ ప్రజలకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగింది. సో దాని వల్లనే ఓటమి చవి చూసామేమో అనేది మెజార్టీ పార్టీ నేతల అభిప్రాయము. ఒక రకంగా ఉద్యమంలో అత్యంత కీలకంగా ఉంది. పార్టీ మొదటి నుంచి ఉన్న వారిలో మెజార్టీ నాయకులు ఇదే అభిప్రాయాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఉన్నత సందర్భంలో బీఆర్ఎస్ అధినేత పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే ఇది అంత సాధ్యం కాదు, సో దీన్ని వదిలేయండి, పార్టీ ఇలాగే ఉంటుంది, ఇలాగే బీఆర్ఎస్ పార్టీగానే ఉంటుందని చెప్పేసి కూడా కుండకు బద్దలు కొట్టిన పరిస్థితి. అయితే అప్పుడు పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాట్లాడిన తర్వాత కూడా ఇటీవల కాలంలో కొంత పార్టీలో చాలా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి అత్యంత తెలంగాణ ఉద్యమానికి నేపథ్యం కలిగిన పార్టీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కీలకమైనటువంటి పార్టీలో తెలంగాణ అనే పదం లేకపోవడం ముమ్మాటికి ఇది ఎదుటి వాళ్ళకు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పక్షాలు స్వయాన రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణకు గురైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత కూడా పదే సందర్భంలో చాలా వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ గురించి పార్టీ అంటున్నారు. సో తెలంగాణ పార్టీకి పుట్టినప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం ఉన్న పార్టీ అయితే తెలంగాణ పదమే తీసేశారు, ఇది దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీగా ముద్రించుకున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు తెలంగాణ కోసం పోరాడే నైతిక హక్కు ఎక్కడ ఉంటుందని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కవిత కూడా ప్రశ్నించబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అవంతా చర్చ జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారిస్తే బాగుండు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల రాజకీయంగా మేము నష్టపోయాము అనే వ్యాఖ్యలు మాత్రం కొంత కీలకంగా మారాయి, సంచలనంగా మారాయి. అవకాశం ఉంటే మళ్ళీ టీఆర్ఎస్ గా మారితే బాగుంటుంది అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ చర్చ మాత్రం మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అత్యంత నేతల్లో మాత్రం ఒక రకంగా ఇది చాలా సీరియస్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అవకాశాన్ని బట్టి టీఆర్ఎస్ గా మారుతుందా అనేది, ఎందుకంటే కేటీఆర్ లాంటి వర్కింగ్ ప్రెసిడెంటే బీఆర్ఎస్ అధినేత తనయుడు, అత్యంత కీలకం. ఇక పార్టీకి సంబంధించి మొత్తంలో ఇటీవల కాలంలో అంతా కూడా తన భుజాన వేసుకొని నడిపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలో మర్మం ఏంటి, టీఆర్ఎస్ గా మరొకసారి పునరుద్ధరించాలనే ఆలోచన ఏమైనా ఉన్నారా అని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా మంది నాయకులు కోరుకుంటున్న పరిస్థితి, సో టీఆర్ఎస్ గా మార్చాలని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ గా మారే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి, టీఆర్ఎస్ కు మార్చడం అనేది అంత ఈజీ అయిన పని, తేలిక పని అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ పలువురు టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకుందామని
ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ వాటికి ఎన్నికల సంఘం ఆమోద ముద్ర తెలపలేదు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉంది, అది డియాక్టివ్ ఉంది. ఒకవేళ కనుక ఎవరైనా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకోవాలనుకున్నా దాని వల్ల ఆయా రాష్ట్రాల్లో అంటే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గుర్తుతో కారు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి గతంలో ఇప్పుడు వేరే వారికి ఇస్తే భవిష్యత్తులో రాజకీయంగా కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఓటర్లలో ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లనే కీలక పాత్ర కాబట్టి సో అట్లాంటి ఓటర్లో గందరగోళం సృష్టించినట్టు అవుతుంది కాబట్టి సో అట్లాంటిది పాసిబుల్ కాదు. అనేక మంది ప్రయత్నం చేస్తాం కాదు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ మరొకసారి టీఆర్ఎస్ గా పునరుద్ధరించాలనుకుంటే కూడా అదే స్థాయిలో పాసిబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా లీగల్ గా న్యాయపరంగా అనేక చిక్కులు ఉంటాయి. అందులోనూ కేంద్ర ఎన్నికల సంఘంకి నోటిఫికేషన్ మనం ఏదైతే అది సమర్పించుకోవాల్సి వస్తుంది. సో మొత్తంగా కూడా దానికి ఆ కేంద్ర ఎన్నికల సంఘం దానికి ఆమోద ముద్ర వేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఒక సుదీర్ఘ ప్రక్రియ. సో ఇలాంటి తరుణంలో కేటీఆర్ నోట టీఆర్ఎస్ అనే వ్యాఖ్య మాట రావడం వెనుక ఆలోచన ఏంది అని, ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా చాలా మంది మనం చర్చించుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ లో కొంత బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ ఉద్యమ బ్యాచ్ అని చర్చ జరుగుతున్న క్రమంలో ఎందుకంటే ఫ్లేవర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైంది ఆయువు పట్టే ఈ యొక్క ఉద్యమ నేపథ్యం, అందులోనూ తెలంగాణ అస్తిత్వ పోరాటం. అలాంటిదే ఈ బీఆర్ఎస్ పార్టీగా మారడం వల్ల పోయాం. తెలంగాణ వదిలిపెట్టి మనం జాతీయ రాజకీయాల కీలక పాత్ర పోషిద్దాం అనుకుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటే అది సొంత రాష్ట్రం తెలంగాణలో కూడా కొంత నష్టం చేకూర్చింది రాజకీయం కాబట్టి. సో మనం ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ పైన దృష్టి పెట్టి రాజకీయంగా తెలంగాణనే దృష్టి పెట్టి తెలంగాణనే ప్రజల అభిప్రాయాల మేరకు మనం అక్కడ ఆ తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. తెలంగాణ అస్తిత్వంగానే పార్టీ కొనసాగించాలని మెజారిటీ నాయకులు కోరుతున్న క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్ గా మార్చాలని కేటీఆర్ అదే కేసీఆర్ భావిస్తున్నారా అనేది కూడా చర్చ ఉంది. సో అల్టిమేట్ గా రాబోయే రోజులు ఏం జరుగుతా ఉంది, ఇప్పుడు కేటీఆర్ ఒక వైపు అంటే ఒక చర్చ జరగాల, జనాల్లో చర్చ జరగడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఒక డిబేట్ తెలంగాణ ప్రజల్లో ఉందనుకోవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.